హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని కోరుకుంటున్నాను. మీరు కూడా నేను బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకోండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను చాలా చాలా బాగుంటాను అనమాట. సో ఫైనల్గా అయితే మ్యాటర్కి అయితే వచ్చేది. అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి అండి. హ్యాపీ కృష్ణాష్టమి అండి. నేనైతే నా కన్నయ్యల్ని రెడీ చేద్దామని చెప్పేసి ఇలా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ వైట్ ప్యాంట్లు వేద్దాం అనుకున్నా, కానీ పొడవైపోయినాయి అనమాట. సో మళ్ళీ పంచలు కడదామని చెప్పేసి ఇవైతే తీసాను అనమాట. ఇవి కూడా పొట్టిగా అయిపోయాయి అనమాట. సో ఇంక ఇదంతా కాదులే అని చెప్పేసి నా మట్టి బుర్రకు ఒక మంచి ఆలోచన తట్టింది అనమాట. నాకు ఇవి చున్నీలు 3-4 ఉన్నాయన్నమాట. సో వైట్ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి, అలాగే పింక్ కలర్ ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వీటితో అయితే నేను ఇలా అయితే చిన్నోడికి కట్టాను కదా, ఈ విధంగా అయితే కట్టాను అనమాట. సో బాగుందా చూడండి ఒక్కసారి, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. మనం బయట తీసుకొచ్చే అవి ఉంటాయి కదా, రెడీమేడ్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చే కన్నా కూడా ఇలాగా మనకు నచ్చిన క్లాత్ తోటి ఇలాగ పిల్లలకి వాళ్ళ కంఫర్ట్గా కట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేనైతే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇట్లా అయితే కట్టేసుకొని ఫస్ట్ ఫ్రంట్కి అయితే ఒక ముడి అనేది వేసేసాను అనమాట. తర్వాత బ్యాక్కి తిప్పేసి ఆ 2 కొంగులను అలా పట్టేసుకొని అయితే అలాగా సమానంగా చూసుకొని వెనకాలకైతే ఇట్లాగా పెట్టేసుకోవాలన్నమాట మనం. సో నాకైతే అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. నాకు ఎట్లనో నా మట్టి బుర్రకి ఆలోచన వచ్చింది కాబట్టి సరిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇట్లాగా ఫ్రంట్కి తిప్పేసి ఆ చివర ఈ చివర ఉన్న కొంగుల్ని ఇలాగైతే దోపేసుకోవాలన్నమాట. మంచిగా కుర్చీలో పోసుకొని మన శారీకి ఎలా అయితే కుర్చీలో పోసుకుంటామో అట్లనే అనమాట సేమ్. ఇంక ఇటు సైడ్ కూడా అట్లనే మొత్తం లూజ్ అంతా లాగేసి అలాగే కొంచెం పొట్టిగా పైకి వస్తుంది అనమాట. సో దాన్ని మనం ఇట్లా కిందికి లాగుతూ ఇట్లాగా మంచిగా చేసుకోవాలన్నమాట. మా పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టేశాను అనమాట. సో ఇలా కట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే వీళ్ళకి మేకప్ అనేది వేసేస్తున్నాను అనమాట. మేకప్ అంటే ఓవర్గా ఏం కాదులేండి, జస్ట్ లిప్స్టిక్ అండ్ పైన అయితే నేను పెన్సిల్ అనేది రాసేసాను అనమాట ఐబ్రోస్కి. సో చూసారు కదా, పెద్దోడిని అయితే రెడీ చేసేసాను. అలాగే ఇప్పుడు చిన్నోడిని కూడా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీళ్ళని ఒకరిని కాకుండా ఇంకొకరిని ఇట్లా రెడీ చేస్తుండే గ్యాప్లో ఇంకొకళ్ళు అయితే మొత్తం చెరిపేసుకుంటున్నారు అనమాట. సో ఇలా అయితే ఉంది. నాకు చిన్ని కృష్ణయ్యలు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే చాలా కష్టపడి వీళ్ళని ఇలా రెడీ చేశాను అనమాట. సో మీరైతే కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఈ చున్నీల ఐడియా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మా కన్నయ్యలు ఎంత క్యూట్గా ఉన్నారు కదా, భలే ఉన్నారు కదా, నా దిష్టే తగిలేటట్టు ఉంది. అలాగే మీరు మీ కన్నయ్యల్ని రాధమ్మని ఎలా రెడీ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మధ్యలో నువ్వేంటమ్మా తుతుతూ అంటావు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కాపీ రైట్స్ పడతాయని చిన్న భయం అంతే, అంతకు మించి ఏం లేదు. సో మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. సో అలా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ అద్దింకిలోనే వేరే దగ్గర అయితే యాదవులందరూ కూడా కలిసి ఇట్లాగా కోలాటం అలాగే ఉట్టి కార్యక్రమం అవన్నీ కూడా చేశారనమాట. నేను కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. సింపుల్గా మంచిగా నీట్గా మంచిగా అందరూ ఒక మాట మీద ఉంటే మంచిగా జరుగుతుంది అనమాట ఏ ఫంక్షన్ కూడా. సో అట్లాంటి అట్మాస్ఫియరే నాకు ఇక్కడ కూడా కలిగిందనమాట. మంచిగా నీట్గా జరిగిందనమాట ఫంక్షన్ అంటే ఇదంతా కూడా నీట్గా జరిగిందనమాట. నాకు బాగా నచ్చింది. సో పిల్లలకైతే మార్నింగ్ కృష్ణుడు వేశాను కదా, అప్పుడైతే కళ్ళకి కాటుక పెట్టాను అనమాట. మా చిన్నోడైతే ఊరికే అంటున్నాడు అనమాట, మమ్మీ నాకు కళ్ళకి కాటుక పోలేదని చెప్పేసి. నాకైతే భలే నవ్వు వచ్చేసింది. వీళ్ళేంట్రా బాబు ఎక్కడికి ఎక్కేశారు అనుకుంటున్నారా? నేను ఎక్కిచ్చేసాను అనమాట. వీళ్ళు అసలు కనపడట్లేదు, నన్ను ఎత్తుకొని ఏడుస్తుంటే ఇక్కడికి ఎక్కిచ్చేసాను అనమాట.
చూసారు కదా, నేనైతే నా పిల్లలతోటి అలాగే ఇక్కడికి వచ్చి కూడా చాలా ఎంజాయ్ చేశాను ఈ కృష్ణాష్టమికి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఇంటి కన్నయ్యలు అలాగే రాధమ్మలు ఎలా రెడీ అయ్యారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా కన్నయ్యలు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.